కనకాంబరం పూలండి. చక్క పువ్వులన్నీ వచ్చాయి ఇలాగా. హాయ్ ఫ్రెండ్స్, కోలా గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి. ఈరోజు చిలకడ దుంప పచ్చడి అండి. అన్ని సిద్ధంగా ఉన్నాయి, రండి. హాయ్ ఫ్రెండ్స్, చిలకడ దుంప పచ్చడికి కావాల్సిన పదార్థాలండి. నాకు చిలకడ దుంపలు కడిగి శుభ్రంగా పీల్ చేసి తురిమి పెట్టిన తురుమండి ఇది. కోలా గ్రేస్ కిచెన్ రెసిపీ స్వాగతం అండి. చిలకడ దుంప రోటి పచ్చడి అండి ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, కోలా గ్రేస్ కిచెన్ రెసిపీలో ఈ చిలకడ దుంపలకి బాగా శుభ్రంగా 4-5 సార్లు బాగా నానబెట్టినానండి. బాగా పీలర్ పెట్టి తీసేసినాను. మట్టి మశానం అంతా ఉంటుంది, పచ్చడి అంతా మట్టిగా ఉంటుందని చెక్కు బాగా తీసినాను. ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకొని తురుముకుంటున్నానండి. తురుముకుండేది అందరికి వస్తుంది, కానీ చూపించాలని చూపిస్తున్నాను అంతేను. ఇలా తురుముకోవాలండి అంతాను. హాయ్ ఫ్రెండ్స్, చిలకడ దుంపలు కడిగి శుభ్రంగా పీల్ చేసుకొని తురిమి ఈ విధంగా పెట్టుకున్నానండి. తర్వాత మిగతా పార్ట్ చూపిస్తాను. చిలకడ దుంపల తురుము దీంతో పచ్చడి. 3 చిలకడ దుంపలు అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో స్వీట్ పొటాటో, చిలకడ దుంపలు, గెనుసు గడ్డలు, ఆయా భాషలు బట్టి ప్రాంతీయ భాషలు ఇవి. తురువండి ఇది. ఎండుమిరపకాయలండి ఒక 6-7 వేసినాను. కొన్ని పాయలు వెల్లుల్లిపాయలండి, చింతపండు, 3 పచ్చిమిరపకాయలు, మినప్పప్పు 1.5 స్పూను, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ధనియాలు, పసుపు, ఉప్పు, ఇంగువ, ఆయిల్, నువ్వులు, ఇవి తాలింపు గింజలు, కరివేపాకు. ఈ తాలింపు గింజలు కరివేపాకు ఇవి మాత్రమే కావాలండి. ఓకే, ఇప్పుడు స్టవ్ అంటిస్తున్నానండి. స్టవ్ లిటిల్ బిట్ ఆయిల్ వేస్తున్నాను, లిటిల్ బిట్ మినపప్పు వేస్తున్నానండి. ఇవి ధనియాలండి, ఇవి జీలకర్ర, మంచి వాసన వస్తుంది. నువ్వులు వేస్తారండి లాస్ట్కి, ఎందుకంటే దీనికి వేడి ఎక్కువ అక్కర్లేదు, వేలిపోతాయి లాస్ట్లో. మిక్సీలన్నా వేసుకోవచ్చండి, రోట్లన్నా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. మనం ఎట్లా అన్నా కానీ ఇవన్నీ బాగా నలగాలి. చల్లారిన తర్వాత వేసుకోవాలండి. దినుసులన్నీ చల్లగా అయిపోయినాయండి. మిక్సీలో వేసి నీళ్ళు వేసి రుబ్బుకున్నామండి. చింతపండు వేస్తున్నానండి. ఆ ధనియాలు అవన్నీ మెదిగిపోయినాయి కదా, దినుసులన్నీ మెదగటం కష్టం, అందుకని మిక్సీకి వేస్తున్నాను. వెల్లుల్లి గ్రైండ్ ఆడించుకోండి. పచ్చడికి తాలింపు కొరకు నూనె వేస్తాను. కళాయి పొయ్యి మీద పెట్టి స్టవ్ మీద నూనె వేస్తామండి. ఇది వారం రోజులైనా ఉంటుందండి, పచ్చడి ఏం చెడిపోదు. ఎండుమిర్చి, తాలింపు గింజలండి, తాలింపు గింజలు, కరివేపాకు అండి, కొట్టుకుని
పసుపు అండి, పసుపు, చిలకడ దుంప తురుము, ఇది లేతగా ఉంటాయండి, తింటా ఉంటుంటే పాలు గారినట్టు ఉంటాయి. చిలకడ దుంప రుబ్బుకున్నాం కదండి, ఇదంతా వేసేస్తున్నానండి. ధనియాలు రుబ్బుకున్నాం కదా, పేస్ట్ ఈ పేస్ట్ మిక్సీ వేసుకున్న పేస్ట్, మిక్సీకి వేసుకున్న పేస్ట్ అంతా వేసేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, పచ్చడి అయిపోయిందండి. ఇప్పుడు రుచి చూసుకుందామండి. ఉప్పు సరిపోతే పర్వాలేదండి, లేదంటే లిటిల్ బిట్ వేసుకోవచ్చు. ఉప్పు సరిపోతుందో లేదో చూద్దామండి, లేదంటే కొంచెం వేసుకుందాము. అండి ఉప్పు చూసి వేసుకోవాలి, అంతే మన ఇష్టాలు, ఎవరో ఇష్టాలు. ఉప్పు కారం. సో పచ్చడి రెడీ అండి. పచ్చడి రెడీ అండి, చిలకడ దుంప పచ్చడి. పచ్చడి సర్వింగ్ బౌల్లో తీస్తా, స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఓకే, చూడు. ఈ సర్వింగ్ బౌల్లో ఉడకబెట్టి గులాబ్ జామున్ చేసుకోవచ్చండి. ఈ దుంపలతో వంకాయలు వేసి పులుసు పెట్టుకోవచ్చు. ఈ దుంపలతో రోటి పచ్చడి చేసుకోవచ్చు. చిలకడ దుంప, చిలకడ దుంపలు పచ్చడి చేసుకోవచ్చు. ఈ దుంపలు మళ్ళీ కొంచెం బెల్లము నీళ్లు వేసి మగ్గబెట్టి నెయ్యి వేసుక అవి అట్లాగే తినొచ్చు అండి, మంచి స్వీట్ గా పూర్ణం లాగా బాగుంటది అనమాట. ఎన్ని రకాలు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. చిలకడ దుంపల అది గంచిగడ్డల పచ్చడి సర్వింగ్ బౌల్లో సిద్ధంగా ఉందండి. టేస్ట్ చేసి చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, చిలకడ దుంప పచ్చడి నా దగ్గర ఉందండి. నెయ్యి వేసుకున్నాను దానిలోకి. ఇది చేసిన వెంటనే తినేదానికంటే కొంచెము 2-3 గంటలు అలాగే పెట్టి మూత పెట్టేసి తింటే దీని ఉప్పు కారము ఈ రుచులన్నీ ఆ చిలకడ దుంపలకు పట్టి చాలా రుచిగా ఉంటుంది, చెప్పలేనంత రుచి ఉంటుంది. ఇప్పుడు నేను చూపించినా కదా, ఇప్పుడు నేను తిని చూపిస్తాను. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాను, మంచి వాసన వస్తుంది, ఆగలేకపోతున్నాము. బా పూర్వకాలం పాతకాలం వంట అండి ఇది. చాలా బాగుంది, చెప్పలేమన్నమాట, అంత బాగుంది. మంచి పోషకాలు ఉంటాయి, మంచి ఫైబరు అన్నీ ఉండి మనకి ఫ్రీ మోషన్స్ అన్నీ అవుతాయి. చాలా మంచిది ఆరోగ్యానికి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం చూస్తూ ఉండండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది. చిన్నప్పుడు తిన్నాం ఇది, ఇప్పుడు తింటున్నా.